रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतिये नमः। राम रमे हैं, पूरा राष्ट्र राममय है। ऐसा लगता है हम त्रेता युग में आ गए हैं। आज रघुनंदन राघव रामलला हमारे हृदय के भावों से भरे संकल्प स्वरूप सिंहासन पर विराज रहे हैं। आज हर राम भक्त के हृदय में प्रसन्नता है, गर्व है और संतोष के भाव हैं। Years of hurt, 30 years of pain, 30 years of fear, 30 years of anger, 30 years of anger, 30 years of shame, 30 years of broken, 30 years of anguish, 30 years of hopeless, 30 years of hate, 30 years of never, 30 years of maybe, 30 years of later, 30 years of fate, 30 years of अभी पूरे हाल पर चला रहे विजय का लाल लाल ये गुलाल तुम ये सोच लो। జెండాను ఆవిష్కరిస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ధ్వజారోహణ ఉత్సవానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయోధ్య క్షేత్ర తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. 25వ తేదీ మధ్యాహ్నం 11:55 ముహూర్తం ఫిక్స్ చేశారు. ప్రధాని మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అయోధ్యలో ప్రధాన ఆలయ గోపురం ఎత్తు 161 అడుగులుంటుంది. దీనిపైన 30 అడుగుల ఎత్తున కాషాయ జెండా రెపరెపలాడనుంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఈ ధ్వజారోహణ కార్యక్రమ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘట్టం స్వర్ణాక్షరాలతో లిఖించదగిన సందర్భమని యోగి అంటున్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం అయోధ్య మొత్తం నిర్మాణాన్ని 2031 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ప్రధాన ఆలయానికి సంబంధించిన పనులన్నీ పూర్తయిపోయాయి కాబట్టి 25వ తేదీన ధ్వజారోహణం జరగనుంది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఇప్పటి నుంచే అయోధ్యలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.